సూపర్ టేస్టీగా సూపర్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ మసాలా ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దాని గురించి ప్యాన్ పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న దాంట్లో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి స్లిట్ చేసింది, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఆ పుదీనా కొత్తిమీర ఆయిల్లో వేగినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుందండి. తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ అన్ని కూడా చక్కగా వేగేలాగా మనం ఫ్రై చేసుకుంటామండి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం ఈ ఆనియన్స్ అన్ని ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం జస్ట్ మూత ఓపెన్ చేస్తాము. ఈ లోపు మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకుంటాం 3-4 సార్లు. ఆనియన్ వేగింది కదండి, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా మసాలా ముద్దనే యాడ్ చేశాను. ఆ మసాలా ముద్దలో ఏమేమి ఉన్నాయంటే అల్లము, వెల్లుల్లి, తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేసింది అనమాట. అది కొంచెం వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ యాడ్ చేశాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నిండా నేను కారం యాడ్ చేసుకున్నానండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చికెన్ ఉడకడానికి వీలుగా మనం ఒక గ్లాస్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇది ఇగురు కదండి, కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసుకుని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 15 మినిట్స్ చూసారా, వేసిన ఆయిల్ కొంచెం కొంచెంగా బయటికి కనిపిస్తుంది. ఇంకొంచెం ఉడకాలి.